హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మధ్యాహ్నం 12 అయినా గానీ చలి మాత్రం ఏమీ తగ్గట్లేదండి. మరి అలాంటప్పుడు ఉదయాన్నే లేచి పనులు చేసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. పోనీలే పాపం ఈ ఆడవాళ్ళు చలితో పనులు చేసుకోలేకపోతున్నారని ఈ చలికి ఏమైనా జాలుంటుందంటారా? దానికెందుకుంటుందండి. దాని సీజన్‌లో అది వస్తుంది, వెళ్తుంది. తర్వాత ఇంకో సీజన్‌లో ఇంకొకటొస్తుంది. కాలం ఏదైనా గానీ తన ధర్మాన్ని అది నిర్వర్తిస్తుందండి. కానీ దానికి తగినట్టుగా మనం ఒదిగిపోయి మన పనులైతే మనం జేసుకుంటాం. మన జీవితాన్నయితే కొనసాగిస్తాము. చలొచ్చిందని పనులు మానేసుకోలేము. అలాగే తుఫానొచ్చినా మరి ఇంక ఏదొచ్చినా గానండి మన ఉదయాన్నే మనం జేసుకునే పనులు మాత్రం తప్పవు. ఆగవు కూడానండి. నాకు ఈ చలికాలం ఇంకా పనులు, హడావిడి, ఉరుకులు పరుగులు జూస్తుంటే ఒకటనిపిస్తుందండి. ఒక కోతుందంటండి. అసలే కోతది. కోత ఏం జేస్తుందండి, తోటల మధ్యలో తిరుక్కుంటూ దాని ఇష్టం వచ్చినట్టు తినుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటుంది. దాని మనసు అసలు ఏమైనా కుదురుంటుందంటారా? దాని కాలు గాని, చెయ్యి గాని ఏదైనా కుదురుందంటారా? ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి ఎగురుతూనే ఉంటుందండి. కోతి గాబట్టి దాని అల్లరి అది మానదండి. దాని నైజమే కోతి లక్షణాలు గాబట్టి అది కోతి వేషాలు వేస్తూనే ఉంటుంది. అలాంటి కోతి అలా ఆడుతూ, పాడుతూ తిరుగుతూ ఉంటే దానికొక తాడి చెట్టు మీద తాటికుండ కళ్ళుతో కనపడిందంటండి. అది ఊరుకునే ఉంటుందా? సగానికి పైనే తాగేసింది. తాగిన తర్వాత ఎలా ఉంటుందండి దాని పరిస్థితి? అది ఊగుతూ, తూలుతూ అదేం చేస్తుందో దానికే తెలియకుండా అలా అలా పడుతూ, లేస్తూ వస్తూ ఉంటే మధ్యలోనేమో ఒక తేలు గుట్టిందంటండి దానికి. ఇంకా చూడండి దాని బాధ ఏముంటుందంటే ఎలా ఉంటుందంటే మనం మనం చెప్పలేము, వర్ణనాతీతం. అది అసలుకే కోతి, ఆ పైనేమో కొళ్ళు తాగింది. ఆ తర్వాత ఏమో తేలు గుట్టింది. ఇంకా చూడండి దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో మన ఆడవాళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. అసలే ఆడవాళ్ళం కాలు కుదురుండదు, చెయ్యి కుదురుండదు. కుదురుగా ఉందామన్నా గానండి పనులుండిస్తాయండి మనల్ని. ఆ పనులు చూసుకుంటే ఉరుకులు, పరుగులు, హడావిడి. పిల్లల్ని స్కూలుకి రెడీ చేసుకోవడం, ఇంకా మనకి వంట, వార్పు, వండుకోవడం, తుడుచుకోవడం, తోముకోవడం ఇవన్నీ ఉంటాయి. వీటికి సరిపోదన్నట్టు ఈ చలికాలం ఒకటి ఎంట్రీ ఇచ్చిందండి. ఈ చలికి భయపడి బయటకి రావాలంటే ఈ పనులతోటి ఎలా అవుతుందో ఏంటో అని భయమేస్తుంది. అయినా గానీ మనమైతే దేన్ని కూడా అంత సాధ్యంగా వదిలిపెట్టం గదండీ! ఎంత చలొచ్చినా గానీ బయటకొచ్చి మన పనులైతే మనం జేసుకుంటూనే ఉంటాము. ఇంక చూసారు గదా! వాకిలి తుడిచిన తర్వాత కల్లాపేసాను, ముగ్గు వేశాను. ముగ్గు కంటే ముందు పొయ్యంటించేసానండి. నీళ్ళ కుండ పెట్టాను. ఇంకా గిన్నెలు అయితే బయట పెట్టేసుకున్నాను. ఇంక నీళ్ళు కూడా ప్రతి దాంట్లోనూ పట్టేశారండి. అత్తయ్య పట్టారు. ఇంకా పిల్లలైతే వీళ్ళు ఆడుకుంటూ, పాడుకుంటూ బ్రషింగ్‌లవి జేస్తూ ఉంటారు. నిన్నటి వీడియో కాబట్టి వీళ్ళు ఆదివారం చర్చికైతే వెళ్తారండి. అంటే సండే స్కూల్‌కి పంపిస్తాను. వీళ్ళని ఉదయాన్నే రెడీ చేయడానికి హడావిడిగా అయితే నా పనులు నేను చేసుకుంటూ ముందైతే వాళ్ళని రెడీ చేసి పంపించేసి మిగతా పనులన్నీ చేసుకొని నేను కూడా చర్చికి వెళ్తానండి. ఇంకా నీళ్ళ కుండ పెట్టేశాను. అవి కాగుతూ ఉంటాయి. పిల్లలేమో స్నానాలు అవి చేస్తారు. వాళ్ళకి జల్లేసే లోపైతే టీ పెట్టేసుకుంటానండి. ఒక పక్కనైతే పాలు కూడా పెడతాను. ఇంకా నేను ప్రతిరోజు ఉదయాన్నే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. పద్దాక కడగను గానీ పొడి క్లాత్‌తోటైతే స్టవ్‌ని దాని మీద ఉన్న మరకలన్నీ కూడా నీట్‌గా తుడుచుకుంటాను. ఆ తర్వాత టీ పెట్టుకొని పిల్లలకేమో పాలిచ్చేసి వాళ్ళని పంపించేస్తానండి సండే స్కూల్‌కి. వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తారు. నేను ఉదయాన్నే పరగడుపునైతే ఒక గ్లాసుడైతే చల్లని మంచినీళ్ళు తాగుతానండి. కాచినవి ఇంకా ఫిల్టర్ వాటర్ అవి కాకుండా మా ఇంటి దగ్గర పైపు నీళ్ళే నాకిష్టమండి. అవే ఒక గ్లాసుడైతే తాగేస్తాను. ఇంకా తర్వాతయితే మామయ్య గారికి, అత్తయ్య గారికి, నాకు టీ అయితే పోసుకొని అసలే చలిగా ఉంది కదండీ! ఈ గ్లాస్ అలా చేత్తో పట్టుకుంటే చక్కగా వేడిగా అనిపిస్తుంది. వేసవికాలం అయితే ఆ ఫీలింగ్ అనిపించదు గానండి. శీతాకాలం మాత్రం టీ ఎప్పుడు తాగుదామా? కాఫీ ఎప్పుడు తాగుదామా? అనయితే చాలా హడావిడిగా ఉంటుంది జనాలకైతే. ఇంకా మా వాళ్ళకైతే జడలవి వేసేసాను. రెడీ అయిపోయారు. కొన్ని కొన్ని పాలైతే తాగేశారండి. ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తారు ఇదే టైంకి. ఇంకా సండే అప్పుడు మాత్రం సండే స్కూల్‌కి వెళ్తారండి. ఇంకా పిల్లల డ్యూటీ ఏంటంటే ఉదయాన్నే లేవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చక్కగా చదువుకోవడమే కదండీ! ఈరోజు కష్టపడతారేమో రేపు పొద్దున్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తొస్తుంది. కానీ ఇప్పుడైతే కాస్త కష్టంగానే ఉంటుందండి. మనం కూడా అంతేనండి. ఏ పని చేయాలన్నా గానీ కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అంటే అన్నీ తెలిసి అన్నీ వచ్చిన వాళ్ళమైతే ఏదో రకంగా ఈజీగానే చేసేసుకుంటాం గానీ, కొంతమందికైతే ఈ పనులు అన్నీ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత పని రాకపోయినా గానండి, చేసుకుంటూ పోతే రాని పనంటూ ఏది ఉండదు. ప్రతీదీ వస్తుంది. సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇల్లు, వాకిలి ఎలా చక్కదిద్దుకోవాలి అనుకునే వాళ్ళైతే ఉంటారు. చాలా భయపడతారు. పెళ్ళైన కొత్తలోనైనా, పెళ్లి గురించి ఆలోచించే వాళ్ళైనా, ఇంకా పనుల గురించి అంతగా తెలియని వాళ్ళైనా గానీ, ఇంటిని నేను ఎలా చక్కబెట్టుకోవాలని ఒక ఆందోళనలో అయితే ఉంటారండి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మన ముందున్న పనిని మనం ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ పనైనా సరే
వచ్చే తీరుతుందండి. ఎందుకంటే మన కష్టం ముందు అన్నీ కూడా తక్కువగానే ఉంటాయండి. మన కష్టం ఊరికే పోదు. ఎంత కష్టపడతామో అంతకు తగిన ప్రతిఫలాన్నయితే మనం పొందుతామండి. పొందకుండా అయితే మనం ఏది కూడా చెయ్యం గదా! ఏ పని చేసినా గానీ అంతే. ఈ ఇంటి పని, వంట పనులకు కూడా మనకేదైనా ప్రతిఫలం వస్తుందా ఏంటి? అనవసరంగా వాళ్ళకి చేస్తున్నానేమోనని అయితే మనం అనుకోనవసరం లేదండి. ఈ పని రోజు ఇలా నేర్చుకుంటామేమో, అలా మనతో పాటు మన పిల్లలకి, ఇంకా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి అందరికీ మన వాళ్ళతో పాటే సమానంగా అందరినీ చూసుకుంటూ ఉంటే, మనకంటూ ఒక సంసార లక్షణాలన్నీ గూడా తెలుస్తాయి. ఫ్యామిలీని ఎలాగా ప్రేమించాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఇంకా పనులన్నీ కూడా ఎలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఇంకా విలువలు, మర్యాదలు, గౌరవాలు అన్నీ కూడా తెలిసొస్తాయండి ఈ పనులతో పాటు. ఈ పని చేస్తే ఎక్కడ అలసిపోతానో, ఎక్కడ నలిగిపోతానో అనుకుంటే ఎక్కడున్న వస్తువు అక్కడే ఉంటుంది. ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ఇల్లంతా కూడా మనం చూడడానికి ఏమీ అంత బాగోదండి. మనం ముందున్న ప్రతి పని కూడా చేస్తూ వెళ్తూ ఉంటే అదే వచ్చేస్తుందండి. మొదట ఒక రోజు రాదేమో, 2 రోజులు రాదేమో, ఒక నెల రోజులు రాదేమో, ఆ తర్వాతైనా వచ్చే తీరుతుందండి. రాదంటానికి అదే బరువు. ప్రతి పని కూడా మనం చేయగలమన్న పట్టుదలతోటి చేస్తే అన్నీ వస్తాయి. ఇంకా నేనైతే ఉప్మా చేశానండి ఈరోజు. టిఫిన్ అయితే పిల్లలకి సండే స్కూల్ నుంచి వాళ్ళొచ్చేసారు. వాళ్ళకైతే పెట్టాను. మామయ్యకి, అత్తయ్యకి పెట్టాను. ఇంకా పప్పుచారు చేద్దామనేసి పప్పు అయితే కుక్కర్‌లో పెట్టేసి దాన్ని రుబ్బేసి చింతపండు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి మరగనిచ్చుకొని పక్కనైతే 4 బెండకాయలు కూడా తరిగేసుకొని వాటిలో కాస్తంత ఉప్పు, పసుపు వేసి దాన్ని కూడా ఉడకబెట్టేసుకొని ఈ పప్పుచారులో వేసి మరగబెట్టేసండి. ఆ గ్యాప్‌లోనైతే నేను వెళ్ళేసి హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత వచ్చి తాలింపు అయితే పెడుతున్నానండి. ఇంకా పప్పుచారు అయితే తాలింపు పెట్టేసి నేను కూడా జడ వేసుకొని చర్చికైతే వెళ్ళిపోతానండి. ఇంకా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది. మామయ్య ఒకళ్ళని ఎత్తుకునేవారు, అత్తయ్య ఒకళ్ళని చూసేవారు, ఇంకా మా మరదలు ఒకళ్ళని చూసేది. అయినా కానీ నా పని నాకు ఇబ్బందిగానే అనిపించేదండి. చర్చికి రెడీ అయ్యి వెళ్ళడం అంటే ఒక యుగంలాగా అనిపించేది నాకు. వారం వారం అయితే నాకు కొంచెం భయంగా అనిపించేది. ఎందుకంటే ముగ్గురిని అని సంబోధించడం మాత్రం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే దేవుడిచ్చిన వరాలు. ఇంకా వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని కూడా ఎప్పుడూ అనుకోనండి. ఇంకా వాళ్ళని రెడీ చేసుకొని, ఇంకా వంట చేసుకొని నేను కూడా రెడీ అయ్యి వాళ్ళని తీసుకొని చర్చికి వెళ్ళేసరికైతే నాకు తలప్రాణం తోక్కొచ్చేదండి. అయినా వారం వారం ఇలానే రెడీ అయ్యి అయితే నేను చర్చికైతే వెళ్ళేదాన్నండి. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా! ఒక 10 సంవత్సరాల కిందటితో పోలిస్తే ఇప్పుడైతే పరిస్థితి కాస్తంత రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదో మనం జడ వేయడం అంతవరకే. ఇంక మిగతా పనులన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వచ్చింది కదండీ! కానీ ఒక అమ్మగా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళైనా మరి ఇంకా పిల్లలు పుట్టినా వాళ్ళని చూసుకోవడం మాత్రం మనకి తప్పదండి. ఎందుకంటే తల్లిగా మన బాధ్యతలు కొన్ని మనకుంటాయి. కానీ వీళ్ళు పెద్దవ్వడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇంకా కొన్ని కొన్ని చక్కబెట్టేవి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి. మనకు సలహాలు, సూచనలు అన్నీ ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ఒంటరిగానే వస్తామండి అత్తారింటికి. మనం వచ్చిన తర్వాత మనలో నుంచి ఇంక ఇద్దరో, ఒకరో, ముగ్గురో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ పిల్లలనైతే కంటున్నారు కదండీ! ఇంకా మనకు తోడనమాట వాళ్ళు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి వాళ్ళు కూడా ఒక ఇంటివారు అవుతారు. ఈ గ్యాప్‌లోనైతే మనం ఎంత కష్టపడాలండి. కష్టపడే తీరాలండి. కష్టపడకుండా అవ్వదు కదా! పిల్లల్ని ఇంతవాళ్ళు, అంతవాళ్ళు చేయాలంటే ప్రతి తల్లి కష్టపడవలసిందే. మనమే కదండోయ్! మన ఇంటాయన కూడా కష్టపడతాడు. ఇక ఆయన పనులు వేరే అనమాట. మనం మాత్రం ప్రతిరోజు ఈ డోలు, డొక్కులు అన్నీ తోముకుంటూ, తుడుచుకుంటూ ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదేనండి. చేసిన కష్టం ఊరికే పోదండి. మన పిల్లల గురించి ఈరోజు మనం ఎంత ఆలోచించి ప్రతి విషయంలో కూడా శ్రద్ధ కలిగి వాళ్ళ పట్ల మనం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటామో వాళ్ళ భవిష్యత్తు మీద అవే పునాదులుగా ఉంటాయండి. వాళ్ళు రేపనే రోజున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. మన బాధ్యత ఏంటంటే వాళ్ళని ఒక మంచి పొజిషన్‌లో నిలబెట్టాలని. కానీ మనం చేసే పనులు, మన పద్ధతులు, మన విధానాలు, మన మాట తీరు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూనే పెద్దవుతారండి వాళ్ళు. మనం ఇంట్లో మన వాళ్ళతో, మన పెద్దవాళ్ళతో ఏ విధంగా ఉంటున్నామో వాళ్ళు కూడా అవన్నీ పుణుకుపుచ్చుకుంటారు. ఇంకా అమ్మ నోరెత్తందయితే వాళ్ళు కూడా నోరెత్తని వాళ్ళుగానే ఉంటారు. అమ్మ మరి నోట్లో నుంచి మాటలు అలా గలగలా వచ్చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు కదండీ! ఏది ఏమైనా గానండి పిల్లలు మాత్రం తల్లిని ఉద్దేశించే పెరుగుతారు, పెద్దవారవుతారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ముందు అమ్మ ఒడే కదండీ వాళ్ళకి నిజమైన బడి, మొదటి బడి. గురువు, దైవం అన్నీ అమ్మే.
కాబట్టి ప్రతీదీ కూడా ఆచితూచి పిల్లలతోటైతే వ్యవహరించాలి. ఇంటి పనుల విషయంలోనే అనుకుంటాం గానండి, ఆ ప్రభావం చాలా వరకైతే పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కష్టం అనుకోకుండా మనం ప్రతి పని ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆ దేవుడే ఉన్నాడండి తర్వాత మన పరిస్థితులు ఎలా మార్చాలో ఆయనకి తెలీదంటారా? ఇంకా నా మాటలు పక్కన పెడితే సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం పూట నీళ్లు పట్టాను. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను. దాకా ఉప్మా ఎందుకు చేస్తున్నానంటే మినపప్పు అయిపోయిందండి. మరి ఆడించుకోవాలి కదా! మినుములైతే సగం తీసి ఇమిలి దగ్గరికి పంపిద్దామని ఒక 3 గుంచాలైతే తీశాను ఆడించడానికి. అన్నయ్యకి ఇచ్చానండి పట్టుకెళ్ళడానికి. పక్కన పెట్టాను. ఇంకా రాలేదు అన్నయ్య. ఇంక మా పాప అయితే సాయంత్రం వేళల్లో ఈ వాకిలంతా తుడిచేస్తుందండి నా బంగారు తల్లి. ఇంకా ఈ రోడ్డంతా తుడుస్తుంది. గొర్రెపిల్ల దగ్గర కూడా క్లీన్ చేస్తుంది. ఇంకా మనం ఎలా చేస్తామో మన పిల్లలు కూడా అలానే చేస్తారండి. ఇంకా మా చిన్న బుజ్జమ్మ ఉందండి. పని పాపం చేద్దామనే ఉంటుంది. కానీ పని కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆటలండి. సెలవు రోజుల్లో అయితే ఇలా గిన్నెలన్నీ సర్దుకొని వాటితోటైతే ఆడుకుంటారు. ఇంకా పిల్లలు మా పల్లెటూళ్ళలో అయితే ఇలాంటి ఆటలు ఆడుతూనే ఉన్నారండి. వాళ్ళ ఆనందం కన్నా ఎక్కువేముంటుంది. నేను చిన్నదాన్నే కదమ్మా పనులు తర్వాత చేస్తానులే అంటదండి. కానీ మా పెద్ద పాప మాత్రం అలా అనదు. ఇంకా పనులు నేను ఏది చెప్పినా గానీ చేయడానికే చూస్తుంది. ఇంకా నేనైతే ఇల్లంతా తుడిచేసానండి. ఇంకా ఈ రొయ్యలున్నాయండి. ఈ రొయ్యలు పుచ్చుకున్నారు. నేను చర్చికెళ్ళి వచ్చే లోపైతే ఈ రొయ్యలు పుచ్చుకొని ఉంచారు. ఇవి కేజీన్నరండి. వీటినైతే నేను శుభ్రంగా బాగు చేసుకొని వీటినైతే కూర వండుతాను. ఆదివారం కాబట్టి చికెను, మటన్ అలాంటివి ఏమీ లేవు. ఈరోజైతే రొయ్యల కర్రీ అయితే చేశానండి. నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఏంటో మీకైతే చూపిస్తాను. పాత వీడియోస్‌లో అయితే ఉంటుంది. కానీ చాలా రోజులవుతుందండి రొయ్యల కూర వండి. ఇంక అందుకని నేను ఈ వీడియోలో అయితే పెట్టాను ఈ కూర. రొయ్యల కూర అయితే తినడానికి చాలా ఇష్టంగానే తింటాం గానండి, దాన్ని వండడానికి ఇంకా సద్దడానికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుందండి. చాలా సేపు కష్టపడిన అనంతరం ఒక కేజీ రొయ్యలకి ఒక అర కేజీ అయితే వస్తాయండి మనకి ఒరిజినల్‌గా వండుకునే రొయ్యలు. మిగతాదంతా కూడా వేస్ట్‌కే వెళ్ళిపోతుంది. సగానికి సగం వస్తుందనమాట. అందుకనే రొయ్యలు తీసుకోవాలనిపించదు. వాటిని కూడా నేను వండాలంటే ఇష్టం ఉండదండి. కానీ మరి ఇంట్లో పిల్లలు తింటారు, ఇంక పెద్దవాళ్ళు తింటారు కదండీ! వాళ్ళ కోసం వండే తీరాలి. జీడిపప్పుల కూర ఒకటి, రొయ్యల కూర ఒకటి నాకు వండడానికి ఇష్టంగానే వండుతానండి. కానీ ఇది నలుగురికి మన చేత్తో పెట్టాలి కాబట్టి కాస్తంత కష్టమవుతుంది. అందుకని నాకు ఈ కూర వండడం అస్సలు నచ్చదు. కానీ వండాలండి, వండే తీరాలి మన వాళ్ళ కోసం. ఎందుకిలా అంటున్నానంటే మా ఫ్యామిలీ కాస్త పెద్దది కదండీ! మరి పిల్లలు, జల్లలు అందరం ఉంటాం కదండీ! పెద్దవాళ్ళం. అందరూ తలా కాస్త వేసుకోవాలంటే ఇవి కేజీన్నర రొయ్యలు పుచ్చుకున్నా గానండి అర కేజీ పప్పు కూడా రాదండి. మరి అందుకనే నాకు ఇవి వండాలంటే కాస్త ఇబ్బందే. అదే చికెనో, మటనో అనుకోండి కాస్తంత కూర కనిపిస్తుంది. కొంచెం ఒక ముద్ద తినాలన్నా గానీ తినాలనిపిస్తుంది. తగులైనా మిగులైనా వండే వాళ్ళకే కదండీ! తగిలినా పర్లే, మిగిలినా పర్లేదు. అందరికీ కడుపు నిండా పెట్టిన తర్వాతే ఈ నాగమణి తింటుందండి. అంతే నా పాలసీ. రొయ్యలు బాగు చేయడం చాలా ఈజీ అండి. దాని తల అయితే పైనున్నది కాస్త తొలగించేస్తే తల మొత్తం తీయనండో. ఎందుకంటే కాస్తంత అందులో నుంచి మాంసం వెళ్ళిపోతుంది కదా! పైనున్న డెక్క తీసి దాంట్లో నుంచి ఏవేవో వస్తూ ఉంటాయండి. అవి అయితే పిండేస్తాను. ఆ తర్వాత తోక కూడా కట్ అవ్వకుండానే అది పైనున్నది అదైతే తోలైతే లాగేస్తానండి. అది డొక్కలాగా ఉంటుంది కదా! అదైతే తీసేస్తాను. అలా అండి రొయ్యలు చేయడం కూడా నేను మాంసం అయితే వేస్ట్ అవ్వనివ్వకుండానే తీస్తాను. తోక, తలలో ఉండే కొంచెం భాగం అయితే వేరవ్వనివ్వను. ఎందుకండి మరి చాలా రేటు పెట్టి కొంటాం గదా! రొయ్యలను తల, తోక పీకేస్తే ఇంకేముంటుందండి. ఇంకా నీట్‌గా నిమ్మరసం, ఇంకా పసుపు కూడా వేసేసి శుభ్రంగా కడిగేసానండి. 4, 5 సార్లు కడిగి ఆరోసారైతే నిమ్మరసం, పసుపు వేసి కడిగా తర్వాత తీసుకొచ్చానండి పైకైతే. ఇంకా నేను రొయ్యల కూర వండే ముందైతే రొయ్యల్ని మొత్తం అన్నీ కూడా శుభ్రంగా వేయించేసుకుంటానండి. చిన్న మూకుడైతే పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా రొయ్యలైతే తీసుకొని దానికి సరిపడగా ఆయిల్‌కి సరిపడగా తీసుకొని అవి వేయించే వరకు రెడ్డిష్‌లో వచ్చే వరకు కూడా వేయించేస్తానండి కొద్దిగా పసుపేసి. అలా కొద్ది కొద్దిగా వేసేసుకొని రొయ్యలన్నీ కూడా అయిపోయేంత వరకు ముందు రొయ్యలనే వేయించుకుంటానండి. ఇలా ఒక్కొక్క వాయి పెట్టుకొని అలా మొత్తం ఒకేసారి వేసినా కానీ అవన్నీ అంతగా వేగినట్టుండవు. ఇలా డ్రై అయిపోవాలండి, శుభ్రంగా గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత అయితే వేరే గిన్నెలోను అంటే కూర వండుకునే గిన్నెలోను నూనె వేసుకొని తగినంత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఆ నూనెలో వేసుకొని వేయించేసుకుంటాను. చికెన్ కర్రీ వండేలాగానే వండుతానండి నేను రొయ్యల కర్రీ కూడా. తేడా ఏమీ ఉండదు. కాకపోతే ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే
చికెన్‌లో అయితే బావుంటుంది. కానీ రొయ్యల్లో అయితే ఫ్లేవర్ అంత బాగుండదేమో అనిపించి అయితే నేను వెయ్యనండి ఎప్పుడూ కూడా. మసాలా మాత్రమే వేస్తాను. ఇలా ఉల్లిపాయలు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చాలా మటుకైతే వేగించేసి ఆ తర్వాత ఈ రొయ్యలు పక్కన పెట్టుకున్నాను కదండీ! అవి కూడా వేసేసి కలుపుకొని కాసేపు ఒక 10 నిమిషాల పాటయితే అలా మగ్గనిచ్చుకొని అవి వేగిపోయిన తర్వాత కొంచెం కారం అంటే తగినంత కారం అయితే వేస్తానండి. కారం మాత్రం ఎక్కువే వేస్తానండి. ఇంకా ఉప్పేమో ఉల్లిపాయలు వేయించేటప్పుడు ముందే వేసేసాను రుచికి తగినంత. ఇంకా కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గనిస్తానండి. మగ్గనిస్తే కారం టేస్ట్ ఇంకా బావుంటుంది పచ్చివాసన రాకుండా. ఇంకా తగినన్ని నీళ్లు కూడా పోసుకొని ఇది మొత్తం కూడా తిప్పేసుకొని అయితే మూత పెట్టేసుకుంటాను. ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానండి. ముందైతే ఒక పావుగంట అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత అలా లోలో పెట్టుకుంటూ కూర అయితే చూసుకుంటూ ఉంటాను. అది దగ్గర పడిపోయిన తర్వాత ఇంక మసాలా వేసుకునే టైం వచ్చింది కదండీ! కొత్తిమీరలు, మసాలాలు ఇవన్నీ సర్దుకున్నానక్కడ. కూర హైలో పెట్టేసుకొని వెంటనే ఉడికించేస్తే అంత టేస్ట్ ఉన్నట్టేమీ అనిపించదండి. దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చాలా సేపయితే ఉడికించాను. ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి. మసాలా అయితే వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఇంకా గసగసాలు, లవంగాలు, యాలకులు, చెక్కలు ఇవన్నీ వేసేసి నేనే అప్పటికప్పుడైతే మిక్సీలో అయితే పట్టుకుంటాను. ఇంకా వెల్లుల్లి ముద్ద కూడా వేద్దామంటే ఇది మా పాప పట్టిందండి. కచ్చా పచ్చాగా చేసేసింది. ఇక్కడ పెట్టేసింది. నేను చూసుకునే టైంకయితే ఇది నలగలేదు. నేను కూడా కాసేపు అలా దాన్ని కొట్టేసి ఇంకా ఆ పేస్ట్ అయితే ఆ కూరలో వేసేస్తున్నాను. ముందే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అప్పటికప్పుడైతే ఈ కుందు ఉంటుందండి మాకు. దీంట్లోనైతే ఇలా కొట్టుకొనైతే అప్పటికప్పుడు వేస్తాను. మనం నిలవ పెట్టుకునే దానికైనా అప్పటికప్పుడు అలా తయారు చేసుకుంటే మసాలాలైనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా గానీ చాలా ఫ్లేవర్ బావుంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా కూరలో అయితే అవి వేసేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కూరైతే ఆఫ్ చేసేస్తానండి. ఇంకా అన్నీ వేశాను కానీ కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర. మాకైతే ఆకుకూరలవి దొరుకుతూ ఉంటాయండి. ఇళ్ళ దగ్గరికే వస్తున్నారు కదా! ఇంకా ఇదైతే రూ. 10 చిన్న కట్ట. నాటు కొత్తిమీర చాలా చాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా నీట్‌గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకొని ఆ కూరలో వేసేసానండి. కూర అలా పచ్చగా కనపడుతూ ఉంటే రెడ్డిష్ మీద గ్రీనిష్ చాలా చాలా చూడడానికి బాగుంది. ఇలా ప్రతి దాన్ని కూడా ఇలా వీడియో తీయాలంటే చేతులు వణుకుతాయి. చెప్పడానికి నోరు కూడా వణుకుతుందండి. ఒక్కొక్కసారి అలా ఉంటుంది. ఇలా పిల్లలకి టైం అయిపోతుంది వడ్డించాలి కాబట్టి నా కంగారులో నేనున్నాను. అయినా కానీ వీడియో తీయడం మాత్రం మానలేదండి. మామయ్య గారికైతే కోడిగుడ్డు పరోటా అయితే వేశాను. ఈ రొయ్యల కర్రీ అయితే పెట్టకూడదు. ఇంకా కూర అయితే ఇలా ఉందండి. లాస్ట్ వచ్చేసింది. కూర ఇలా పచ్చడి ఊటలా ఉంటుందండి దగ్గరగంట ఉడికించేసుకుంటే. ఇలా వేడి వేడిగా అన్నంలో అయితే వేసుకొని ముద్ద ముద్దలో రొయ్య పెట్టుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇలా ఈ పద్ధతిలో అయితే వండుతానండి రొయ్యల కూర. అన్నంలోకైనా, బిర్యానీలోకైనా ఇలా వండుకుంటే గ్రేవీ తోటి చాలా బావుంటుందండి. ఇలా ఉదయం నుంచి రాత్రి అయిపోయిందండి. నా పనులు ఇలా ఉన్నాయి. ఏదేమైనా గానీ మనం ఎంత కష్టపడినా మన పిల్లల కోసం, మన కుటుంబం కోసమే కదా! పడిన కష్టం ఎప్పుడూ వృధాగా అవ్వదండి. అలా ముందు కష్టపడతామేమో తర్వాత సంతోషం అనేది అదే వస్తుంది మనల్ని వెతుక్కుంటూ. ఏ పనైనా నాకు రాదు అంటే ఎప్పటికీ రాదండి. అన్నీ మన ముందున్న వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ప్రతి పని మనకు వచ్చే తీరుతుందండి. రానిదంటూ ఏది ఉండదు. కష్టం అనుకోకుండా ఇష్టంగా చేస్తే అన్నీ మన కాళ్ళ దగ్గరికి అవే వస్తాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.